ఏ విషయంలో అయినా చంద్రబాబు వైపు చూడడం కేసీఆర్కి అలవాటు. పార్టీ అయినా, ప్రభుత్వం అయినా, పాలసీ అయినా అన్న ఏం చేస్తుండే అని అఫీషియల్గానో అన్అఫీషియల్గానో అడగడం, ఆలోచించడం కేసీఆర్కి మామూలే. ఇప్పుడు నంద్యాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మరీ అడిగాడట. ఎందుకో తెలుసా? నంద్యాలపై ఇంట్రెస్ట్కి 2 కారణాలు. ఒకటి, అది భూమా సీటు. భూమా కేసీఆర్ స్నేహితుడు, ఒకప్పటి సహచరుడు. యూత్లో ఉండగా కలిసి తిరిగిన కలగా పొలగం బ్యాచ్. చనిపోయినప్పుడు కూడా ప్రత్యేకంగా నాయకుల్ని పంపి మరీ నివాళులు అర్పించాడు. అది ఓకే, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక రెండోది, చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని. 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎన్నిక ఇదే. పాలేరు జరిగినా అదంతా తుమ్మల తన ప్రతిష్టతో కొట్టుకొచ్చేశాడు. నంద్యాలలో జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడని, ఎక్కడి నుంచో వచ్చిన పీకే పనిచేస్తున్నాడని అంటున్నారు. పైగా మిగతా పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండ్రా అన్నట్టు ఓ కన్నేసి ఉంచమన్నాడట. అన్న హ్యాండ్లింగ్ ఎలా ఉందో చూడండి. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారనే యాంగిల్లో కూడా చెప్పారని అంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.